హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శరణ్య. వెల్కమ్ టు సీటెడ్ తెలుగు ఛానల్. మనం ఎన్విరాన్మెంటల్ సైన్స్లో న్యూట్రిషన్ గురించి తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ వీడియోస్లో ఈ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఏమని డిస్కస్ చేసుకున్నాము? ఈ హెట్రోట్రాఫిక్లో 4 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటి? హోలోజోయిక్. సెకండ్ వన్ వచ్చేసి సాప్రోజోయిక్. థర్డ్ వన్ వచ్చేసి సింబయోటిక్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి పారాసైటిక్. సో లాస్ట్ వీడియోలో మనం ఈ హోలోజోయిక్ గురించి తెలుసుకున్నాం. అంటే ఏంటి? ఏవైతే ఆర్గానిజమ్స్ మౌత్ని యూజ్ చేసి న్యూట్రిషన్ చేసుకుంటాయో వాటిని మనం హోలోజోయిక్ అని అంటాం. ఇందులో మళ్ళీ 5 టైప్స్ చూసాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి హెర్బివోర్స్. సెకండ్ వన్ వచ్చేసి కార్నివోర్స్. థర్డ్ వన్ వచ్చేసి ఓమ్నివోర్స్. ఫోర్త్ వన్ వచ్చేసి స్కావెంజర్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. సో ఇవి లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, సింబయోటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఈ హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో సెకండ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసి సాప్రోజోయిక్. ఈ సాప్రోజోయిక్లో కూడా ఏంటి అంటే ఆర్గానిజమ్స్ డెడ్ బాడీస్ని తింటాయి. అంటే ఫీడ్ ఆన్ డెడ్ ఆర్గానిజమ్స్. మరి ఈ సాప్రోజోయిక్కి హోలోజోయిక్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, హోలోజోయిక్లో మనం ఏమని తెలుసుకున్నాము? ఆర్గానిజమ్స్ మౌత్ని యూజ్ చేసి ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. అంటే వాటికి ఒక ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంది. వేరస్ ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్కి మౌత్ కానీ ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఉండదు. సో ఇదే ఈ సాప్రోజోయిక్కి హోలోజోయిక్కి ఉన్న డిఫరెన్స్. మరి ఇప్పుడు ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ మౌత్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ లేకుండా ఎలా ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి అని అంటే, ఫర్ సపోజ్ ఇది ఒక డెడ్ బాడీ అని అనుకుంటే ఈ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ డెడ్ బాడీ పైకి ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ వల్ల కెమికల్ రియాక్షన్స్ అయ్యి ఆ డెడ్ బాడీ డీకంపోజ్ అయ్యి ఆ డెడ్ బాడీ కాస్త లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. అప్పుడు ఆ లిక్విడ్ని ఈ సాప్రోజోయిక్ ఆర్గానిజమ్స్ ఫుడ్గా కన్జ్యూమ్ చేసుకుంటాయి. ఈ ఆర్గానిజమ్స్ డెడ్ బాడీస్ని డీకంపోజ్ చేసి వాటి న్యూట్రిషన్గా మార్చుకుంటున్నాయి కాబట్టి ఈ సాప్రోజోయిక్ని డీకంపోజర్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అనేది ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది అంటే, ఒకటి బ్యాక్టీరియా అండ్ ఫంగస్. ఇది సాప్రోజోయిక్ న్యూట్రిషన్. ఏంటిది? ఇందులో ఆర్గానిజమ్స్ డెడ్ బాడీస్ని అంటే డెడ్ ఆర్గానిజమ్స్ని తింటాయి. కానీ హోలోజోయిక్కి సాప్రోజోయిక్కి డిఫరెన్స్ ఏంటి? హోలోజోయిక్లో ఒక ప్రాపర్ డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఉంటుంది. వేరాజ్ సాప్రోజోయిక్లో అలాంటి డైజెస్టివ్ సిస్టమ్స్ ఉండవు. ఈ సాప్రోజోయిక్లో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? ఒక డెడ్ బాడీస్ పైకి ఎంజైమ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ వల్ల కెమికల్ రియాక్షన్స్ అయ్యి అది ఏమవుతుంది? డీకంపోజ్ అవుతుంది. ఏ ఫామ్లోకి మారిపోతుంది? లిక్విడ్ ఫామ్లోకి మారిపోతుంది. అప్పుడు అవి ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటాయి. అందుకని అంటే డీకంపోజ్ చేస్తున్నాయి కాబట్టి ఈ ఆర్గానిజమ్స్ని డీకంపోజర్స్ అని కూడా అంటూ ఉంటారు. ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ అనేది ఏ ఆర్గానిజమ్స్లో జరుగుతుంది? ఒకటి బ్యాక్టీరియా, 2 ఫంగస్. ఇప్పుడు ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ పైన సీటెట్లో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటో చూద్దాం.
సో ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ నుంచి సీటెట్లో ఒకసారి అడిగిన క్వశ్చన్ ఏంటిది అంటే విచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ డస్ డీకంపోజిషన్, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ ఆర్గానిజమ్స్ డీకంపోజ్ చేస్తాయి అని అడిగాడు. ఆప్షన్ ఏ బ్యాక్టీరియా అండ్ వైరస్, ఆప్షన్ బి ఆల్గే అండ్ ఫంగస్, ఆప్షన్ సి ఫంగస్ అండ్ వైరస్, ఆప్షన్ డి బ్యాక్టీరియా అండ్ ఫంగస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి బ్యాక్టీరియా అండ్ ఫంగస్. గుర్తుపెట్టుకోండి, వైరస్ ఎప్పుడు కూడా డీకంపోజ్ చెయ్యవు. ఇప్పుడు మన ఎన్వైరన్మెంట్లో ఒక వైరస్ నడుస్తుంది, ఆ వైరస్ మనలో ఉన్నప్పుడు మనం డీకంపోజ్ చేసేస్తుందా? చెయ్యట్లేదు. గుర్తుపెట్టుకోండి, వైరస్ ఎప్పుడు కూడా డీకంపోజ్ చెయ్యదు. నెక్స్ట్ వచ్చేసి ఈ హెటెరోట్రాఫిక్ న్యూట్రిషన్లో థర్డ్ టైప్, దట్ ఈస్ సింబయోటిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకుందాం. ఈ సింబయోటిక్ ఏంటి అంటే మీరు సోషల్ స్టడీస్ 9th క్లాస్ టెక్స్ట్ బుక్ కనుక చదివినట్లయితే బ్యాటర్ సిస్టమ్ అని ఒక వర్డ్ మీకు ఎదురవుతుంది. అంటే ఏంటి? బదిలీ ఇచ్చుకుంటూ ఉంటారు. మన ముందు జనరేషన్స్లో ఎలా ఉంటుండే, నేను నీకు రైస్ ఇస్తా, నువ్వు నాకు కూరగాయలు ఇయ్యు, నేను నీకు పాలు ఇస్తా, నువ్వు నాకు షుగర్ ఇయ్యు, ఇలా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అంటే ఇచ్చేవాళ్ళు బెనిఫిటెడే, తీసుకునే వాళ్ళు కూడా బెనిఫిటెడే. ఈ సింబయోటిక్ కూడా సేమ్ అలానే జరుగుతుంది. అంటే తినిపించే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, తినే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. Both organisms are benefited. ఇప్పుడు ఈ సింబయోటిక్ న్యూట్రిషన్ అనేది 2 టైప్స్ ఉంటుంది. అదేంటిది అంటే ఒకటి ప్లాంట్స్లో జరుగుతుంది, రెండోది యానిమల్స్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్లో సింబయోటిక్ న్యూట్రిషన్ ఎలా ఉంటుంది, యానిమల్స్లో సింబయోటిక్ రిలేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ప్లాంట్స్లో సింబయోటిక్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుందాం. సింబయోటిక్ రిలేషన్ ఇన్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్లో దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి లైకెన్స్. అంటే ఎందులో జరుగుతుంది అంటే ఆల్గే అండ్ ఫంగస్. ఇప్పుడు వాల్స్ పైన ఫంగస్ ఎక్కడైనా సరే సెటిల్ అవ్వగలుగుతుంది. ఆల్గే ఏంటి? ఫ్యూ టైప్స్ ఆఫ్ ఆల్గే వచ్చేసి వాటర్లో పెరుగుతాయి. ఇంకొన్ని టైప్స్ ఆఫ్ ఆల్గే ఏంటి? వాటర్లో పెరగలేవు, బయట పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాల్స్ పైన ఎక్కడైనా సరే ఫంగస్ ఈజీగా సెటిల్ అవుతుంది. మరి ఆల్గే సెటిల్ అవ్వగలుగుతుందా? ఆల్గే వాల్స్ పైన కానీ ఎక్కడైనా సరే ఈజీగా సెటిల్ అవ్వలేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫంగస్ ఏమంటుంది అంటే ఆల్గేని ఫంగస్ పైన కూర్చోమంటుంది. అంటే ఈ ఫంగస్ అనేది ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. రిటర్న్లో ఏమడుగుతుంది? ఫంగస్కి ఫుడ్ ఇవ్వమంటుంది. ఆల్గే గివ్స్ ఫుడ్ టు ఫంగస్. సో లైకెన్స్లో ఏంటి అంటే ఆల్గే అండ్ ఫంగస్. అన్ని టైప్స్ ఆఫ్ ఆల్గే ఏంటి? వాటర్లో పెరగలేవు, కొన్ని బయట కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదేం చేస్తాయంటే నార్మల్గా వాల్స్ పైన ఎక్కడైనా సరే ఫంగస్ ఈజీగా సెటిల్ అవుతుంది. ఈ ఆల్గే వచ్చేసి ఫంగస్ సపోర్ట్ తోటి వాల్స్ పైన సెటిల్ అవుతుంది, గోడల పైన సెటిల్ అవుతుంది. అప్పుడు ఫంగస్ ఏంటిది? ఆల్గేకి షెల్టర్ ఇస్తుంది. ఆల్గే ఫంగస్కి ఏమి ఇస్తుంది? ఫుడ్ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆల్గే అనేది ఎక్కడైతే పొల్యూషన్ తక్కువ ఉంటుందో అక్కడే ఈ లైకెన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు నార్మల్గా మనం అందరం ఏమనుకుంటాము అంటే మనం మంచి పెయింట్స్ వేయడం వల్ల ఈ ఆల్గే అనేది మన గోడల పైన రావట్లేదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అదే పెయింట్స్ మీరు విలేజెస్లో వేసి చూడండి, అయినా కానీ గోడల పైన ఈ ఆల్గే పాకురు అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఎక్కడైతే పొల్యూషన్ తక్కువ ఉంటుందో అక్కడ ఆల్గే అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్ పెరుగుతూ ఉంటుందో ఈ లైకెన్స్ గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంటాయి. సో ఈ లైకెన్స్ని ఏమంటారు అంటే న్యాచురల్ ఎయిర్ పొల్యూషన్ ఇండికేటర్స్ అని అంటారు. ఇన్ కేస్ మీ ఇంట్లో ఆల్గే వాల్స్ పైన ఎక్కడైనా సరే ఆల్గే ఉంది అన్నట్లయితే మీ ఇంటి దగ్గర పొల్యూషన్ చాలా తక్కువ ఉంది అని అర్థం. ఎట్ ద సేమ్ టైం స్పైడర్ వెబ్స్ కూడా మీరు చూసినట్లయితే ఈ స్పైడర్ వెబ్స్ కానీ ఈ ఆల్గే కానీ ఊరి చివర్ల లేదంటే సిటీ అవతల లేదంటే ఊర్లో ఉన్న హౌజెస్ పైన ఎక్కువగా ఉంటూ ఉంటాయి. మీరు సినిమాస్లో కూడా చూసినట్లయితే బూత్ బంగ్లాస్ చూపిస్తూ ఉంటారు, అందులో స్పైడర్ వెబ్స్ కానీ ఆల్గే కానీ ఎక్కువగా ఉంటుంది. అంటే అక్కడ పొల్యూషన్ అనేది తక్కువ ఉంది అని అర్థం. ఎక్కడైతే పొల్యూషన్ తక్కువ ఉంటుందో అక్కడే ఈ స్పైడర్స్ వెబ్స్ని పెట్టుకుంటాయి. ఎట్ ద సేమ్ టైం ఆల్గే కూడా పొల్యూషన్ ఎక్కడ తక్కువ ఉంటుందో అక్కడే ఫామ్ అవుతూ ఉంటుంది. పొల్యూషన్లో కూడా ఏ గ్యాస్ SO2 ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఎన్వైరన్మెంట్లో లైకెన్స్ అనేది తక్కువ అయిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం వెహికల్స్ నడిపిస్తూ ఉంటాం, వెహికల్స్లో నుంచి వచ్చే పొగతో అంటే కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఈ సల్ఫర్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఎయిర్లో సల్ఫర్ డైఆక్సైడ్ ఇంక్రీజ్ అవుతుందో లైకెన్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. సో ఈ సింబయోటిక్ రిలేషన్ ఇన్ ప్లాంట్స్లో ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఏంటిది? లైకెన్స్ అంటే ఆల్గే అండ్ ఫంగస్ మధ్యలో జరుగుతుంది. ఫంగస్ ఆల్గేకి ఏమి ఇస్తుంది? షెల్టర్ ఇస్తుంది. ఆల్గే ఫంగస్కి ఫుడ్ ఇస్తుంది. ఇది ఫస్ట్ సింబయోటిక్ రిలేషన్షిప్. నెక్స్ట్ ప్లాంట్స్లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లాంట్స్లో జరిగే సింబయోటిక్ రిలేషన్షిప్కి ఇంకొక ఎగ్జాంపుల్ చూసే ముందు సీటెట్లో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటిది అంటే విచ్ ఆఫ్ ఫాలోయింగ్ షో సింబయోటిక్ రిలేషన్? కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ఒక సింబయోటిక్ రిలేషన్షిప్ని చూపెడుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి ఫంగస్, ఆప్షన్ సి వైరస్, ఆప్షన్ డి లైకెన్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లైకెన్స్. ఇదే క్వశ్చన్ని ఇంకొకలాగా కూడా అడగొచ్చు. అది ఎలా అంటే లైకెన్స్ షో విచ్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అని కూడా అడగొచ్చు. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్? సింబయోటిక్. సో ఒక్కో క్వశ్చన్ని ఎన్ని విధాలుగైనా అడగొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ సింబయోటిక్ రిలేషన్షిప్కి. ఈ ప్లాంట్స్లో జరిగే సింబయోటిక్ రిలేషన్షిప్కి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా ప్లస్ రూట్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్. లెగ్యుమినస్ ప్లాంట్స్ అంటే ఏం లేవు, దట్ ఈస్ పప్పులు, పల్సెస్, గ్రామ్స్, బీన్స్, పల్లీలు, ఇవన్నీ కూడా లెగ్యుమినస్ ప్లాంట్స్ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఈ పల్సెస్ కానీ గ్రామ్స్ కానీ బీన్స్ కానీ ఇవన్నీ ఏంటివి? ప్రోటీన్లో హైలీ రిచ్డ్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ డైట్. సో ఇప్పుడు ఇక్కడ సింబయోటిక్ రిలేషన్షిప్ ఎలా జరుగుతుంది అంటే నార్మల్గా ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్లో రైజోబియం బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది? వాటి రూట్స్లో ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది
ఈ ప్లాంట్స్కి నైట్రోజన్ని అందిస్తూ ఉంటుంది. రిటర్న్లో ఈ ప్లాంట్స్ ఏం చేస్తూ ఉంటాయి, నైట్రోజన్ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఫుడ్ మళ్ళీ ఎక్కడ స్టోర్ అవుతుంది, రూట్స్లోనే స్టోర్ అవుతుంది. అంటే ఈ రైజోబియం బ్యాక్టీరియా వచ్చేసి ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్కి నైట్రోజన్ని అందిస్తుంది. రిటర్న్లో ఈ ప్లాంట్స్ ఏం చేస్తున్నాయి, ఫుడ్ని రైజోబియం బ్యాక్టీరియాకి అందిస్తున్నాయి. సో ఇది ప్లాంట్స్లో జరిగే సింబయాటిక్ రిలేషన్షిప్కి సెకండ్ ఎగ్జాంపుల్. దట్ ఈస్ రైజోబియం బ్యాక్టీరియా ప్లస్ రూట్స్ ఆఫ్ లెగ్యుమినస్ ప్లాంట్స్. లెగ్యుమినస్ ప్లాంట్స్ అంటే ఏంటి, పల్సెస్ కానీ, గ్రామ్స్ కానీ, బీన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి, ప్రోటీన్లో రిచ్, అంటే ప్రోటీన్ రిచ్ డైట్ అని అర్థం. సో ఇప్పుడు ఇక్కడ సింబయాటిక్ రిలేషన్షిప్ ఎలా జరుగుతుంది అంటే, ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్కి నైట్రోజన్ని అందిస్తుంది. రిటర్న్లో ఈ లెగ్యుమినస్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, నైట్రోజన్ని యూజ్ చేసుకొని వాటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. ఆ ఫుడ్ని మళ్ళీ ఇక్కడ స్టోర్ చేసుకుంటాయి, రూట్స్లోనే స్టోర్ చేసుకుంటాయి. అంటే రైజోబియం బ్యాక్టీరియా ప్లాంట్స్కి నైట్రోజన్ ఇస్తుంది, ప్లాంట్స్ ఇన్ రిటర్న్లో రైజోబియం బ్యాక్టీరియాకి ఫుడ్ ఇస్తుంది. సో ఇది ప్లాంట్స్లో జరిగే సింబయాటిక్ రిలేషన్షిప్కి సెకండ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం యానిమల్స్లో సింబయాటిక్ రిలేషన్షిప్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ యానిమల్స్, మీరు విలేజెస్లో చూసినట్లయితే బఫెలోస్ పైన డిఫరెంట్ బర్డ్స్ కూర్చొని ఉండడం చూస్తూ ఉంటాం. ఎలాంటి బర్డ్స్ కూర్చుంటాయి, ఎగ్రెట్ కానీ, స్పారో కానీ, క్రో కానీ, ఇలా ఏదో ఒక బర్డ్ బఫెలోస్ పైన కూర్చొని ఉండడం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ బఫెలోస్ ఏంటి, డిఫరెంట్ ప్లేసెస్లో తిరిగి వస్తూ ఉంటాయి. ఆ టైంలో బఫెలోస్కి ఏమవుతుంది, వాటి స్కిన్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ స్టిక్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఏదైతే బర్డ్ బఫెలో పైన కూర్చుంటుందో ఇవి ఏం చేస్తాయి, ఆ బఫెలో పైన ఉన్న ఇన్సెక్ట్స్ని తినేస్తాయి. ఇన్ రిటర్న్లో బఫెలో ఎలా బెనిఫిట్ అవుతుంది, ఈ ఇన్సెక్ట్స్ నుంచి విముక్తి పొందుతుంది. సో ఇక్కడ దీనికి ఫుడ్ వస్తుంది, బఫెలోకి కూడా ఈ ఇన్సెక్ట్స్ నుంచి విముక్తి పొందుతుంది. సో ఈ యానిమల్స్లో జరిగే సింబయాటిక్ రిలేషన్షిప్కి ఇది ఒక ఎగ్జాంపుల్. సింబయాటిక్ రిలేషన్ అంటే ఏంటి, సింబయాటిక్ న్యూట్రిషన్ అంటే ఏంటి, రెండు ఆర్గానిజమ్స్ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటాయి. అంటే తినిపించే వాళ్ళు బెనిఫిట్ అవుతారు, తినేవాళ్ళు కూడా బెనిఫిట్ అవుతూ ఉంటారు. సో ఇది సింబయాటిక్ న్యూట్రిషన్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము అన్నది ఒక్కసారి క్విక్ రివిజన్ చేసుకుంటే, ఈరోజు మనం సాప్రోజోయిక్ అండ్ సింబయాటిక్ న్యూట్రిషన్ గురించి తెలుసుకున్నాం. సాప్రోజోయిక్లో ఏంటి, ఆర్గానిజమ్స్ డెడ్ బాడీస్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఎలా కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి, డీకంపోజ్ చేసి, ఎంజైమ్స్ని రిలీజ్ చేసి డీకంపోజ్ చేసి లిక్విడ్ ఫామ్లోకి టర్న్ అయ్యాక ఈ ఆర్గానిజమ్స్ ఫుడ్ని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. నెక్స్ట్ సింబయాటిక్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్లాంట్స్లో జరుగుతుంది, ఇంకొకటి యానిమల్స్లో జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాంట్స్లో జరిగే సింబయాటిక్ రిలేషన్షిప్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒకటి లైకెన్స్ అంటే ఆల్గే అండ్ ఫంగస్లో జరుగుతుంది. సెకండ్ది ఏంటిది, రైజోబియం విత్ లెగ్యుమినస్ ప్లాంట్. నెక్స్ట్ యానిమల్స్లో ఏ ఎగ్జాంపుల్ చూసాం మనం, బఫెలోస్ పైన డిఫరెంట్ బర్డ్స్ కూర్చుంటూ ఉంటాయి. ఈ సింబయాటిక్లో ఏంటి, బోత్ ఆర్గానిజమ్స్ ఆర్ బెనిఫిటెడ్. ఈ సాప్రోజోయిక్ న్యూట్రిషన్ ఎందులో జరుగుతుంది, బ్యాక్టీరియా అండ్ ఫంగస్.
సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్. నెక్స్ట్ వీడియోలో మనం పారాసైటిక్ న్యూట్రిషన్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.